హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరేశ్వరి పూజా వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా పూజా రూమ్ క్లీనింగ్ ఎలా చేసుకున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదండి, 2 రోజుల ముందు నుంచే మేము స్టార్ట్ చేసామండి క్లీనింగ్. మా హాల్, కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ అయిపోయాయండి. ఈరోజు పూజా రూమ్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. సో ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా, మీకు కూడా చూద్దామని షూటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. కొంతమంది కామెంట్ చేశారండి, మీ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు కదా అని. అందుకే ఓన్లీ మ్యూజిక్ ఎందుకు పెట్టడం అని నేను కూడా ఈరోజు వాయిస్ ఓవర్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం భయంతో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఇంప్రూవ్ చేసుకుంటాను. ముందుగా నేను నా పూజా సామాగ్రి మొత్తం ఇలా హాల్లో పెట్టేసుకున్నానండి. నేను పూజ గది డీప్ క్లీన్ చేస్తున్నాను, అందుకే ఇవన్నీ మొత్తం బయట ఇలా పెట్టేసుకున్నాను. నా పూజ గదిలో విండో అండి ఇది. ఆ విండోని నీట్గా దుమ్ము అనేది లేకోకుండా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ మొత్తం వేసేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను పూజా రూమ్ని. ఇక శ్రావణ మాసం కూడా వస్తుంది, పండుగలు వస్తాయి కదా, అందుకే నీట్గా ఇప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీరందరూ కూడా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు కదండి. ఇది వచ్చేసి మా పూజా రూమ్ డోర్ అండి. ఇలా స్ప్రే చేసుకొని నీట్గా టిష్యూ పేపర్తో తుడుచుకుంటున్నాను. ఆ డోర్కి మధ్యలో గ్లాస్ ఉంది కదండి, అది ఒకవేళ తుడచకపోతే మరకలు అలానే ఉండిపోతాయి, అందుకే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇలా మా పూజా రూమ్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇక ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ, పూజా సామాగ్రి మొత్తం ఇప్పుడు కడగాలండి. ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కడగడం స్టార్ట్ చేయాలి. ఈ దీపాలు కొంచెం బ్లాక్ అయిపోయాయి కదండి, సో వీటిని ఇప్పుడు క్లీన్ చేస్తాను. ఎలా క్లీన్ చేసి నీట్గా చేస్తాను మీకు చూపిస్తాను. నేను ఏమేమి యూజ్ చేస్తాను, కొంతమంది కమెంట్ చేశారండి మీరు ఎలా క్లీన్ చేస్తారు బ్రాస్ ఐటమ్స్ అని. సో నేను ఏం యూజ్ చేస్తానో మీకు ఇందులో చూపిస్తానండి, చూడండి. ఈ బియ్యం వచ్చేసి మనం అన్నపూర్ణాదేవికి బియ్యం పోసి పెట్టుకుంటాం కదండి, ఆ బియ్యంని నేను ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటానండి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ వండని రోజు, పాయసం చేసిన రోజు అందులోకి యూజ్ చేస్తానండి. అలాగే మనం కలశం పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదండి, ఆ బియ్యంని కూడా నేను ఇందులోకే పోసేసుకుంటానండి. ఇది గౌరమ్మని పెట్టుకున్న బియ్యం అండి. ఈ పొడి అండి నేను వాడేది. ఇది వచ్చేసి పితాంబరి పొడి అండి. ఈ పితాంబరి పొడితోనే నేను నా పూజా ఐటమ్స్ మొత్తం క్లీన్ చేసుకుంటానండి. రాగివి కానీ ఇత్తడివి కానీ ఇవి మొత్తం నేను ఈ పితాంబరి పొడితోనే క్లీన్ చేస్తానండి. మీరే చూస్తున్నారు కదా, ఇలా నేను ఏమి యూస్ చేయనండి, ఓన్లీ పితాంబరి పొడి మాత్రమే యూస్ చేస్తానండి. కొంతమంది అడిగారండి మీరు ఎలా క్లీనింగ్ చేసుకుంటారో, ఏం యూస్ చేస్తారని. నేను ఇలానే అండి, ఓన్లీ పితాంబరి పొడితోనే క్లీన్ చేసుకుంటానండి. మీరే చూస్తున్నారు కదండి డిఫరెన్స్, ఎంత బాగా మెరిసిపోతున్నాయి కదండి. సో ఇలా పితాంబరి పొడి మాత్రమే యూజ్ చేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి, మీరు కూడా చాలా బాగా ఉంటాయి. నేను చాలా ఇయర్స్ నుంచి ఓన్లీ ఇలా పితాంబరి పొడితోనే క్లీన్ చేసుకుంటున్నానండి, అందుకే నా పూజా సామాగ్రి మొత్తం బాగా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయి కదండి.
ఇది వచ్చేసి రాగి చెంబు అండి, నేను కలశం పెట్టుకుంటాను కదా ఆ చెంబు అండి. దీనిని కూడా ఇలా నీట్గా పితాంబరి వేసి నీట్గా కడుక్కుంటానండి. ఇలా కడిగేసుకున్న వెంటనే నేను టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసుకుంటానండి. ముందుగా రాగి చెంబు క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే రాగికి వాటర్ ఎక్కువ ఉంటే అది మరకల్లాగా పడిపోతుందండి. అందుకే ముందుగా నేను రాగి చెంబు, రాగి ప్లేట్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాతే బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకుంటానండి. కడిగిన వెంటనే టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి. అలానే పెట్టేశారనుకోండి అవి మరకలు పడి జిడ్డు జిడ్డుగా కనిపిస్తాయండి. అందుకే వెంటనే క్లీన్ చేసేసుకోండి. ఇంకా పూజ ఐటమ్స్ ఉన్నాయండి, నేను అవన్నీ క్లీన్ చేసి షూటింగ్ చేయలేనండి. అందుకే నేను కొన్ని మాత్రమే మీకు చూపించడానికి క్లీన్ చేసి ఇలా చూపిస్తున్నానండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా తుడుచుకొని గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. కామాక్షి దీపంకి ఇలా గంధంతో నీట్గా బొట్లు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని అలంకరించుకుంటానండి. ఇలా దేవుడి విగ్రహాలకి బొట్లు పెట్టేసుకున్నాను. గౌరమ్మకు పసుపు పూసుకుంటున్నానండి. నీట్గా ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం పసుపు పూసేసుకుంటున్నాను. బియ్యం పిండి బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇలా అందంగా బొట్లు పెట్టేసుకొని ఒక ప్లేట్లో ఉంచాను. ఇది నేను బయట పెట్టుకుంటాను కదండి అష్టలక్ష్మి చెంబు, దీనిని కూడా నీట్గా అలంకరించుకుంటున్నాను. ఇది నా కలశం పెట్టుకునే రాగి చెంబు అండి. ఇలా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక మా పూజ గదిలోకి ఇలా పీటలన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. రేపు అమావాస్య కదండి, రేపు పూజ చేయడానికి ఈరోజే నీట్గా ఇలా సర్ది పెట్టుకుంటున్నాను. ఇలా ఫొటోస్ అన్నిటినీ నీట్గా పెట్టేసుకున్నానండి దేవుడి గదిలో. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.